కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. వానాకాలానికి సంబంధించి రైతు భరోసా నిధుల జమ, రైతు నేస్తం కార్యక్రమం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. రాజు యువ వికాసం దరఖాస్తులు, యూనిట్ల మంజూరు విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఎస్సీఎంని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకోబోతున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకి మంత్రులతో సమావేశం కాబోతున్నారు. అంతకంటే ముందు మెడికల్ కాలేజీలో అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కు సంబంధించినటువంటి నిబంధనలు దానిపైన చర్చించబోతా ఉన్నారు. ఆ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ మంత్రుల సమావేశంలో ప్రధానంగా 3-4 అంశాలపైన చర్చించబోతున్నారు. అందులో ముఖ్యంగా 2 అంశాలపైన ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అందులో ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, 2 రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి తేదీ పైన ప్రధానంగా ఈరోజు చర్చించబోతా ఉన్నారు. వాస్తవానికి ఈ స్థానిక సంస్థల్లో ఎప్పటి నుంచో దాదాపుగా ఇటు సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలము సంవత్సరం క్రితమే ముగిసింది వారి పదవీ కాలం. దాంతో అక్కడ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరి పదవీ కాలం కూడా ముగిసింది. వీటిలో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఇంకా ఉండడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం అయితే జరుగుతూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం లేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇప్పటి వరకు రాలేదు. అదేవిధంగా 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాలేదు. దాదాపుగా అలా 1500 పైచలకు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రాకుండా పోయాయి, నష్టపోయింది తెలంగాణ రాష్ట్రం. దానివల్ల గ్రామ పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో కొంత అభివృద్ధికి సంబంధించి ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇంకా ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సర్కార్ భావిస్తూ ఉంది. అందులో భాగంగా మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు, ఈ విధంగా వరుసగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నుంచి అధికారులు, పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులు, అదేవిధంగా రిటర్నింగ్ అధికారులు వీళ్ళందరినీ కూడా గుర్తించి ఎంపిక చేసి ఇప్పటికే వారికి శిక్షణను కూడా పూర్తి చేసింది. ప్రభుత్వం గెజిట్ ఇవ్వడమే ఆలస్యం, వెంటనే అందుకు సంబంధించినటువంటి రంగంలోకి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రంగంలోకి దిగాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. సో ఆ మేరకు ఈ ఎన్నికలకు సంబంధించి నిర్వహణ పైన ఈరోజు సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే ఈ నెలాఖరు వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జూలైలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది మంత్రుల సమావేశంలో. ఆ తర్వాత ఈ ఎన్నికల కంటే ముందే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది. రైతులంతా కూడా సాగుకు సిద్ధమైపోయారు. ఈ సాగు సందర్భంగా వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా రైతుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. అందుకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఇప్పటికే సమీకరించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకుంది. రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి వేయాలి అనేటువంటి దానిపైన కొంత తర్జన పడుతుంది. అయితే ఈ రోజు సమావేశంలో, అంటే వాస్తవానికి అయితే రాష్ట్ర సర్కారు ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందుగానే రైతుల ఖాతాలో వర్షాకాలం కూడా వచ్చేసింది. రైతులంతా కూడా దుక్కులు దున్నుకుంటున్నారు. విత్తనాలు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఇదే సరైనటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ మేరకు ఈరోజు మంత్రివర్గ సమావేశంలో దీనిపైన సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని సాయంత్రం 4 గంటలకి రాజేంద్ర నగర్లో జరిగేటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వీలైతే రేపటి నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వీటితో పాటుగా మరికొన్ని అంశాలపైన ఈరోజు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.